గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సార్, ఎందుకు సార్ కుదరదు? నేనే స్వయంగా చెప్తున్నాను, ఇంతకు మించి ఇంకేం కావాలి సార్? నువ్వే చెప్పినా సరే, నిన్ను కిడ్నాప్ చేసింది వేరే ఎవరైనా సరే, ఆ మనుషుల్ని అరేంజ్ చేసింది ఇదిగో తనే అయి ఉంటుంది. ఇది నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. రే తారక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావాలని ఇదంతా చేస్తున్నావా ఏంటి? సమయం చూసి పగ తీర్చుకుంటున్నావా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుందిరా. మన కుటుంబం మొత్తం పోలీస్ స్టేషన్లో ఉంది. దాని గురించి 1% కూడా బాధపడకుండా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? బామర్ది, ఇంటికి వెళ్ళి నిదానంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పద వెళ్దాం. అన్నయ్య, తనే చెప్తుంది కదా, ఇంతకు మించి నీకేం కావాలి? తారక్, నీ పర్సనల్ పగ తీర్చుకోవడానికి ఇది సమయం కాదు. దయచేసి చెప్పేది విను. ఏంటి అందరూ సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు? ఇదే మంచి టైం కదా అని వీడి దగ్గర మంచి పేరు సంపాదించడానికి ట్రై చేస్తున్నారా? నాకు అలాంటి అవసరం లేనే లేదు. నేను చాలా క్లియర్గా ఉన్నాను. డాడీ, ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకేనా? నేను కంప్లైంట్ వాపస్ తీసుకోవడం కుదరదు, కుదరదు, కుదరదు. అలా అయితే నేను ఒక కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది సార్. ఇవ్వచ్చా? మీరేం కంప్లైంట్ ఇవ్వాలమ్మా? నన్ను కిడ్నాప్ చేసింది అమ్మగారు కాదు. ఒకవేళ నన్ను అమ్మగారే కిడ్నాప్ చేశారని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అది తీసుకోకండి. నిజంగా ఎవరు చేశారో వాళ్ళని పట్టుకోండి అని నేను కంప్లైంట్ ఇవ్వాలి సార్. అక్క, ఇదేంటక్క కొత్త ట్విస్ట్ ఇస్తుంది? నేను కంప్లైంట్ రాసివ్వనా సార్? నీలవేణి, అవన్నీ అవసరం లేదమ్మా. ఏంటి సార్? అది వదిలేయచ్చు, వదిలిపెట్టచ్చు. నేను రావడం కుదరదు. కాదంబరి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఏమండి, ఎవరితో నాకు భిక్ష వేస్తే నేను బయటికి రావాలా? అది నా వల్ల కాదు. ఇన్స్పెక్టర్, మీరు ఏ కేసైనా వేయండి, ఎలాంటి లీగల్ యాక్షన్ అయినా తీసుకోండి. మా ఫ్యామిలీ లాయర్ని రమ్మని చెప్పాను, ఆయన వచ్చి మాట్లాడతారు. కాదంబరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు బయలుదేర్రా. కుదరదు. ఇలా చూడు, నీ పర్సనల్ ఈగో చూపించడానికి ఇది ప్లేస్ కాదు. దానికి ఇది సమయం కాదు. ముందిక్కడి నుంచి బయటపడదాం పద. ఇన్స్పెక్టర్, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏం చేయాలో చేసుకోండి. అన్నింటినీ నేను ఫేస్ చేస్తాను. అమ్మా, ఏం చేస్తున్నావు? ప్లీజ్ అమ్మా, చెప్పేది వినమ్మా. రండమ్మా వెళ్దాం. అవునమ్మా. హేయ్, అమ్మా అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా. ఇక్కడే ఉన్నామంటే మీడియా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చమ్మా. రానివ్వవే, రానివ్వు. ఇంతకు మించి గౌరవ మర్యాదలు పోవడానికి ఏముంటాయి? కానీ నాకు నిజం తెలిసే తీరాలి. ఇది సడన్ గా కనపడకుండా పోవడం, పోలీసులు వెతుక్కుంటూ రావడం, అది కారు డిక్కీలో ఉండడం, అది ఇప్పుడు ఇక్కడికొచ్చి
నన్ను సపోర్ట్ చేస్తున్నట్టు ఎంత డ్రామా. ఈ డ్రామా వెనకాల ఎవరున్నారనేది నాకు తెలియాలి. అప్పటి వరకు నేను ఈ ప్లేస్ వదిలి కదిలేదే లేదు, కదలను. ప్లీజ్ అమ్మా, చెప్పేది వినమ్మా. రామ్మ, వెళ్ళిపోదాం. మాట్లాడవేంటమ్మా? అమ్మా ప్లీజ్ అమ్మా, వెళ్ళిపోదామమ్మా. దయచేసి అర్థం చేసుకోమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, చెప్పేది వినమ్మా. రామ్మ, వెళ్ళిపోదాం. మాట్లాడవేంటమ్మా? డాడీ, ఇలా ఇవ్వండి. చెప్పండి ఇన్స్పెక్టర్, ఏమైంది? మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగేది ఇంకొకటి. అయ్యో, ఏమైంది సార్? త్వరగా చెప్పండి. స్పీకర్ ఆన్లో పెట్టమ్మా. రిమాండ్లో పెట్టడానికి అన్నీ రెడీ చేస్తుంటే సడన్ గా ఆ అమ్మాయి నీలవేణి హాస్పిటల్ నుంచి వచ్చేసింది. వచ్చి నన్నెవరు కిడ్నాప్ చేయలేదు, ఎటువంటి కంప్లైంట్ అవసరం లేదంటుంది. ఎందుకు సార్ మొత్తం ఇలా నాశనం చేసేశారు? మీరు ఒక కేసు ఫైల్ చేసి కూడా ఆవిడ్ని లోపల వేయలేకపోయారు. ఎలా మా వేసేది? ఊహించని విధంగా ఇక్కడ కథ మలుపు తిరిగిపోయింది. మీరేమీ చెప్పక్కర్లేదు, పెట్టేయండి. అమ్మా ఫోన్ ఇలా ఇవ్వు. అసలు ఏమైందయ్యా? ఆ అమ్మాయి కంప్లైంట్ వద్దంటుంది. తారక్ మాత్రం అదే స్టాండ్లో ఉండి మాట్లాడుతున్నారు. సడన్ గా కాదంబరి మేడం, నా మీద కేసు వేసుకోండి, ఏం చేయాలో చేసుకోండి, నా లాయర్ని పెట్టుకుని నేను చూసుకుంటాను, ఈ కిడ్నాప్ డ్రామా వెనకాల ఎవరున్నారనేది నాకు తెలిసే తీరాలంటున్నారు సార్. చాలా స్టబన్గా ఉన్నారు సార్. ఏమంటున్నావయ్యా? కాదంబరి అలా చెప్పిందా? అవును సార్. కాదంబరి పదవిలో లేకపోవచ్చు, కానీ అన్ని పవర్స్ని తన చేతిలో పెట్టుకున్న పవర్ఫుల్ లేడీ తను. ఆమె ఈగోని రెచ్చగొట్టి అనవసరంగా మన గోతును మనమే తవ్వుకొని ఆ గోతులో మనమే పడకూడదయ్యా. నువ్వొక పని చెయ్యి. ఆ అమ్మాయి తన్ని ఎవరు కిడ్నాప్ చేయలేదని చెప్పింది కదా, అది పెట్టుకొని ఆమె మీద కేసేది వెయ్యకుండా ఆమె ఇంటికి పంపించే. తర్వాత ఏం చేయాలనేది నేను చూసుకుంటాను. మన తలరాత, వీళ్ళు చెప్పేవాన్ని వినాల్సి వస్తుంది. ఇప్పుడు నీకు సంతోషమేనా? చెప్పు, సంతోషమేనా? మొత్తం కుటుంబాన్ని స్టేషన్కి తీసుకొచ్చి గొడవ చేయాలి, అది ఊరందరికీ తెలియాలి. అదే కదా నీ ఆలోచన? ఇప్పుడు నీ ఆశ నెరవేరింది కదా. నీకు నేను ఇంట్లో ఉన్నప్పుడే చెప్పాను, ఈ కిడ్నాప్కి మీ అమ్మకి ఎటువంటి సంబంధం ఉండదని. విన్నావా? నువ్వు విన్నావా? కనీసం నీలవేణొచ్చి చెప్పిన తర్వాతైనా కంప్లైంట్ వాపస్ తీసుకోరా అంటే కుదరదని పొగరుగా చెప్తున్నావు. నువ్వు మాట్లాడింది చూసి మీ అమ్మ కూడా అరెస్ట్ చేసి చూడండి అని మొండిగా కూర్చుంది. మీ ఇద్దరికీ చెప్పలేక తల తిరుగుతోందిరా.